ఆదికాండము 37వ అధ్యాయాన్ని మనం చదివి ఉన్నాం. మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము యేసేపు గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనము యోసేపు గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకా ఈ ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కంటిన్యూస్గా ఎక్కువగా యోసేపు చరిత్రే ఉంటుంది. కాబట్టి 37 నుంచి తన జీవితాన్ని మనం ప్రారంభించి ముందుకు వెళ్దాం. 37వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు 37వ అధ్యాయం వచ్చినప్పటికీ భూమి పుట్టి ఎంతకాలం అయింది అంటే 2276 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా యోసేపు యొక్క చరిత్ర జరగడానికి 2276 సంవత్సరాలు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 37వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించినప్పుడు 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏం కనపడుతుంది అంటే యోసేపు కళలు కనపడుతూ ఉంటాయి. అంటే యోసేపు కనిన కళ 1వ అధ్యాయం నుంచి 11వ వచనం దాకా మనకు కనపడుతూ ఉంటుంది. తరువాత యోసేపును ఐగుప్తునకు అమ్మివేసే పరిస్థితులు 12వ వచనం నుంచి 36 దాకా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం యోసేపు గురించి అధ్యయనం చేయాలి అన్నప్పుడు 37వ అధ్యాయము చాలా అతని గురించిన వివరణ ఇస్తూ ఉంది. అది సమయము 5:27. నాకు ఇచ్చిన ఈ సమయంలో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, దానికి ముందుగా ఒక వచనాన్ని నేను చదివి ముందుకు వెళ్తాను. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు నేను చదువుతూ ఉన్నాను. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని చెప్తుంది. అయితే ప్రియులారా, ఈ యొక్క 4 వచనాలు ఒక్కసారి మీరు క్షుణ్ణంగా తర్వాత చదవడానికి ఇంటికాడ ప్రయత్నం చేయండి. ఈ 4 వచనాలలో ఉన్న పనులు ఈ 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడికి అసహ్యమైన కార్యములు సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఆ 6వ అధ్యాయంలో చూసిన మాటల ప్రకారంగానే యోసేపు తన జీవితంలో జరిగిన పరిస్థితులను కూడా మనము చూడవచ్చు. అయితే చూద్దాం. అంటే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎందుకు వీటిని అసహ్యమైన వాటిగా ఎంచుతున్నాడంటే, అహంకారము అనేదే గాని, దురాలోచనలు అనేదే గాని, కీడు చేయడము అనేదే గాని, అబద్ధ సాక్ష్యములు అనేదే గాని, జగడములు అనేవే గాని, ఇవన్నీ గూడా మనుషుల యొక్క వ్యక్తిత్వాలు కోల్పోవడానికి, మనుషుల యొక్క బాంధవ్యాలు కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తదుపరి దేవుడు మనుషుల నుంచి కోరుకునేది ఏముందో
ఏమి కోరుకుంటున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అంటే ముఖ్యమైన ఆజ్ఞలు తప్పిపోవడానికి గల కారణం ఏముంటది అంటే, ఈ అహంకార దృష్టి, ఈ కీడు ఆలోచనలు, ఈ యొక్క దురాలోచనలు, కీడు చేసే మనస్సు, అబద్ధ సాక్ష్యం. అంటే ఈ లక్షణాల వల్ల మానవ బాంధవ్యాలు కోల్పోతాము. దేవునితో బాంధవ్యాలు గూడా మనం ఏం చేస్తామంటే కోల్పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇవంటే నాకు చాలా అసహ్యము అని చెప్తున్నాడు. ఈ అసూయ, ఈ లక్షణాలు కలిగి ఉండడము అనేది చాలా ప్రమాదకరము అని గూడా చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము ఈ 37 అధ్యాయంలో ఒకవేళ ఏం నేర్చుకున్నావు అని మనల్ని ఎవరైనా అడిగితే, అసూయ పరులతో ఉండడము ఎంత ప్రమాదకరమో ఈ 37 అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, ఈ 37 అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనకిక్కడ కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమిటి అంటే, ఇరువురు తండ్రి కొడుకుల యొక్క ప్రేమ. అంటే తండ్రి కొడుకుల ప్రేమ అర్థమవుతది. ఈ 37 అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు తండ్రి కొడుకుల మధ్య ప్రేమ. తర్వాత ఒక సహోదరుడి మీద 10 మంది సహోదరులు అతనిని ద్వేషించడము. ఒక చిన్న వ్యక్తి మీద అందరూ అసూయ పడడము అనేది చూస్తాం. దేవుడి సంకల్పంను ముందుగానే తెలియజేయడం గూడా ఈ అధ్యాయంలో చూస్తాం. అంటే తండ్రి కొడుకుల ప్రేమ, ఆ ప్రేమ ఓర్చుకోలేక అసూయ పడేవారు, దేవుడు జరగబోయే సంగతులను ముందుగానే అతనికి తెలియజేయడము అనేది మనము చూస్తూ ఉంటాం. అయితే చూడండి, ఒక వచనాన్ని చదివి ఇంకొంచెం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 14 అధ్యాయము, సామెతల గ్రంథము 14 అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకుందాం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే ఏం చెప్తున్నాడంటే, ప్రశాంతంగా ఉండే వాని హృదయము శరీరానికి జీవాన్నిస్తుంది. అసలు ఎవరికి ప్రశాంతత ఉండదు అంటే, ఇంతాక సామెతల్లో చదివినట్లుగా అహంకారం కలిగిన వాడికి ప్రశాంతత ఉండదు. కలల్లాడు నాలుక కలిగి ఉన్నవాడికి ప్రశాంతత ఉండదు. దురాలోచనలు చేసేవాడికి ప్రశాంతత ఉండదు. కీడు చేసేవాడికి ప్రశాంతత ఉండదు. అబద్ధ సాక్షులకు ప్రశాంతత ఉండదు. అయితే ఒకవేళ ప్రశాంతత నీకు ఉన్నప్పుడే నీ శరీరానికి జీవం కలిగిస్తుంది అని చెప్తూ, తర్వాత అసూయ కలిగి ఉన్న వాళ్ళ యొక్క శరీరాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అసూయ ఎముకలలో కుళ్ళు లాంటిదంట. అంటే మత్సరము అంటే అసూయ. మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే ఒక మనిషి ఎలాగ ఉండాలంటే సాత్వికం కలిగి ఉండాలి. ఒక మనిషి ఎలా ఉండకూడదంటే మత్సరము కలిగి ఉండకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటిదాకా నేను వివరించిన సామెతలు 6వ అధ్యాయంలో విషయాలు, సామెతలు 14వ అధ్యాయంలో విషయాలు మనం ఎక్కడ చూస్తూ ఉంటాము అంటే, ఇక్కడ 37వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకు అంటే, ఈ 37వ అధ్యాయంలో సాత్వికమైన మనసు ఎవరిది అంటే యేసేపుది. కాబట్టి అతను ఏమి పొందుకుంటూ వెళ్తున్నాడంటే, తన శరీరానికి జీవాన్ని పొందుకుంటూ వెళ్తున్నాడు. మత్సరము కలిగిన వాళ్ళు ఎవరంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు. వాళ్ళేం కలిగి వెళ్తున్నారంటే, వారి యొక్క ఎముకలకు కుళ్ళు కలుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ దేవునికి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి ఎవరంటే యోసేపు. దేవునికి హేయమైన కార్యములు చేస్తూ ముందుకు వెళ్ళేది ఎవరంటే వారి యొక్క అన్నదమ్ముళ్ళు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇంకా కొంచెం ఈ అధ్యాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 నుంచి 11 వచనాలు ఏముంది అంటే, కలలు కనేవాడు.
అంటే వాస్తవానికి కలలు కనడము అంటే ఏమిటంటే సహజంగా ఈరోజు మనకి కూడా నిద్రలో చాలా కళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి కళను మనం ఆధారం చేసుకోవచ్చా? చాలా మంది అంటుంటారు. అప్పుడు యోసేపుతో మాట్లాడిన దేవుడే నాతో మాట్లాడాడు. అప్పుడు దానియేలుతో మాట్లాడిన దేవుడే నాతో మాట్లాడాడు. క్రొత్త నిబంధనలో యోసేపుతో మాట్లాడిన దేవదూతే నాతో కూడా మాట్లాడింది అని అనొచ్చు. కానీ ప్రస్తుతము దేవుడైతే కలల ద్వారా మాట్లాడే అంత తీరిక ఆయనకి లేదు. ఎందుకు అంటే చూడండి హెబ్రీలు రాసిన పత్రిక 1 అధ్యాయం. 1 అధ్యాయము 1 వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే దేవుడు మాట్లాడడానికి గత కాలంలో ప్రవక్తలను ఎన్నుకున్నాడు. గత కాలంలో కలలను ఎన్నుకున్నాడు. గల గత కాలంలో కొన్ని పద్ధతులను ఆయన ఎన్నుకున్నాడు. కానీ ఆ పద్ధతిలోనే యేసేపుతో కూడా దేవుడు జరగబోయే దానిని తెలియజేయడానికి యేసేపుకు కూడా ఒక కల వచ్చింది. అది ఏ కాలము? పితరుల కాలం. మనం ఏ కాలంలో ఉన్నాం? పితరుల కాలంలో లేము. కాబట్టి యేసేపు కనిన కల ఏమిటి అంటే సహోదరులకి నేను కొన్ని పిక్చర్స్‌ని కూడా పెట్టాను. ఒకవేళ ఆయన క్లాస్ అయిన తర్వాత మీకు గ్రూప్‌లో పెట్టొచ్చు. కొంచెం మీరవి చూస్తే మీకింకా అర్థవంతంగా కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏంటి ఆయన కనిన కల అంటే, ఇతను అతని అన్నదమ్ములందరికంటే గొప్ప స్థితిలో ఉంటాడు అనే కలను ఆయన కనడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కలను బట్టి మొదటిగా, రెండవదిగా తన తండ్రి చేత ఎక్కువగా ప్రేమింపబడడాన్ని బట్టి ఇతను ఏమైపోయాడంటే ఇరుగు పొరుగు వాళ్ళకి పగైపోయాడు. చూడండి 5వ వచనం. 37వ అధ్యాయం 5వ వచనం. యేసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగ పట్టిరి. మామూలుగానే పగుంది. ఆ పగ ఎప్పుడు అభివృద్ధి పడిందంట? ఇతను కనిన కలను బట్టి, ఆ కనిన కలను ఆళ్ళకి చెప్పడాన్ని బట్టి మరింతగా అభివృద్ధి పడింది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఇంకొక విషయం ఏముంది అంటే, అసలు యోసేపు యొక్క అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళని ఇక్కడ మనకు తెలియజేస్తుంది అంటే, వాళ్ళు కొన్ని చెడు కార్యాలలో పాలు పంచుకునే వ్యక్తులు. వాళ్ళు కొంచెము తప్పు నడవక నడిచే వ్యక్తులు. వాళ్ళు చేసే ప్రతి పనులను ఏం చేసేవాడంటే, ఈ యోసేపు ఈ యొక్క యాకోబుకు చెప్పేవాడు. అది ఎక్కడ తెలుస్తుంది అంటే, రెండో వచనం ఫుల్ స్టాప్ తర్వాత, అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చువాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఎందుకు పగస్తుడైపోయాడంటే, అతడు ప్రేమింపబడడాన్ని బట్టి పగస్తుడైపోయాడు. ఎందుకు పగస్తుడైపోయాడంటే, మంచివాడు కాబట్టి పగస్తుడైపోయాడు. ఎందుకు పగస్తుడైపోయాడంటే, ఉన్నది ఉన్నట్లుగా వివరించాడు కాబట్టి పగస్తుడైపోయాడు. ఎందుకు పగస్తుడైపోయాడు అంటే, తన యొక్క అన్నదమ్ముల తప్పులను తన తండ్రికి చేరవేస్తున్నాడు కాబట్టి పగస్తుడైపోయాడు. మరి ముఖ్యంగా కలలు కన్నాడు కాబట్టి పగస్తుడైపోయాడు. అయితే ప్రియులారా మీకు అర్థమైంది. 1వ వచనం నుంచి 11వ వచనం దాకా ఏం చూస్తున్నామంటే, కల కనడము, తండ్రి చేత ప్రేమింపబడడము, పగస్తుడైపోవడం. ఓకేనా? తర్వాత 12-24 దాకా ఏముంది అంటే, వాళ్ళు ఆ పగని ఎలా నిరూపించుకోవాలనుకున్నారంటే, వాస్తవానికి మనము యోసేపు అన్నదమ్ములని చెడు కోణంలో చూస్తున్నాం గదా! వాళ్ళు వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. వీడు కలలుగంటున్నాడు, తండ్రి చేత ప్రేమింపబడుతున్నాడు, తండ్రి చేత బట్టలు కొనిపించుకుంటున్నాడు. అక్కడ బట్టల గురించి అక్కడ ఒక మాట ఉంటుంది. విచిత్రమైన నిలువుటంగి అంటే తెలుగులో అయితే విచిత్రమైన అని ఉంది గానీ, ఒక్కోసారి మనము కొన్ని ప్రాథమికమైన భాషల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తూ ఉంటాడంటే మెనీ కలర్స్
అంటే రంగుల రంగులు కలిగిన బట్ట అది. వాస్తవానికి యాకోబు రంగుల రంగులు కలిగిన బట్టను ఆయనకిచ్చాడు. అయితే ఇవన్నీ గూడా తన సహోదరులకి అతనిని ఏం చేసిందంటే దూరం చేసింది. దూరం చేసినప్పుడు అతన్ని వారు ఏం చేయాలనుకున్నారంటే, వాళ్ళకొచ్చిన అవకాశాన్ని బట్టి అతనిని చంపేద్దాము అని అనుకున్నారు. వాస్తవానికి కోపంలో చంపేయొచ్చా అంటే, ఒక్కోసారి మాట మాట, గొడవ, గొడవ గొడవ ప్రాణం. ఇది బైబిల్‌లో కొత్తేం కాదు. బైబిలు ప్రారంభమైన 130 సంవత్సరాల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు. వాళ్ళే ఎవరంటే కయ్యూను, హేబెలు. ఫస్ట్ చనిపోయిన వ్యక్తి 130 సంవత్సరాలకే ఆయన చనిపోయాడు. ఎవరంట? హేబెలు. అంటే అసూయ, ద్వేషాల వల్ల కొట్లాట జరుగుతాయి. అసూయ, ద్వేషాల వల్ల ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు అనేది మనం మొట్టమొదటిగానే చూసాం. అదే అసూయ, అదే ద్వేషము, అటువంటి స్వభావమే ఇప్పుడు ఎంతమందిలో ఉందంటే, ఒక 10 మందిలో ఉంది. ఆ 10 మంది కలిసి ఎవరిని చంపాలనుకుంటున్నారంటే, వాళ్ళ అందరిలో గలిగిన కనిష్ఠుడు అంటే చిన్నవాడిని చంపేయాలనుకుంటున్నారు. చంపేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే, ప్రప్రథమంగా మనం నేర్చుకోవాల్సింది సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథంలో ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే అతిక్రమములను వదిలేయాలి. అంటే చెడ్డ వాటిని విడిచిపెట్టాలి. కొన్ని గీతగీరి మితిమారిన మాటలు, మితిమారిన పనులు మనం ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. ఎందుకు అంటే అటువంటి మాటలు, అటువంటి ప్రవర్తన, మితిమీరిన నడవడిక ఏది మితిమీరినా గూడా అది మనకి ప్రమాదము. అది మనకి వర్ధిల్లింపజేయదు. అయితే వీళ్ళల్లో గూడా ఏది మితిమీరింది అంటే అసూయ మితిమీరింది, ద్వేషము మితిమీరింది, ప్రేమ తగ్గిపోయింది. మీకిందాకే చెప్పా. అసహ్యమైన కార్యముల వల్ల సహోదరుల మధ్య ప్రేమ తగ్గిపోయిద్ది అని. అయితే వీళ్ళు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లరు? ఆరి యొక్క అన్నదమ్ములు వర్ధిల్లడానికి అవకాశం కోల్పోయారు. ఎప్పుడు వర్ధిల్లుతారంటే ఎవరైనా గూడా తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ వీళ్ళేం చేశారంటే తప్పు చేస్తూ ముందుకు వెళుతున్నారు. వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే, మనం ఏది చేసినా ఈ చిన్నోడెళ్ళి అన్నీ చెప్పేస్తున్నాడు. మనము స్వతంత్రంగా బ్రతకడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం లేదు. కాబట్టి వీడిని మనము తొలగించుకుంటే, వీడి అడ్డు మనం తీసేస్తే, మన పాపాలు మనం దాచుకోవచ్చు. విచ్చలవిడిగా జీవించవచ్చు అని 12-24 దాకా వాళ్ళు ఆలోచన చేసి అతనిని చంపే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ అయిపోయిన తర్వాత 25-28 దాకా ఏముంది అంటే, బానిసత్వానికి అతనిని అమ్మేశారు. అంటే అక్కడ సహోదరులు ఏమన్నారంటే, రూబేను లెగిసి, "అయ్యా! మనం ఇతన్ని చంపడం అనేది మంచిది కాదు" అనేది వ్యక్తపరిచాడు. అవును. మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గూడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తులు మనకి సమాజంలో కావాలి. సంఘంలో కావాలి. నిజాన్ని నిర్భయంగా సరైన రీతిగా చెప్పాలి. చెప్పడం తప్పనట్లేదు. చెప్పే విధానం కావాలి. రూబేను సరైన విధంగా చెప్పాడు. దానిని యూదా డైవర్ట్ చేశాడు. అవును. చంపితే మనకేమొచ్చిద్ది? చంపొద్దు. అతనిని అమ్మేద్దాము. ఎందుకంటే 20 తులముల వెండి అంటే ఎన్ని గ్రాములంటే ఇంచుమించుగా మన భాషలో 240 గ్రాములు. యేసుక్రీస్తు ప్రభువారిని గూడా మనకి 30 వెండి నాణ్యములకు అమ్మేసిన పరిస్థితి. నిజంగా అమ్మివేయబడ్డ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు గొప్ప స్థితిలో దేవుడు వారిని పెట్టాడు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మొదటిలో తండ్రి ప్రేమ పొందాడు. తరువాత సహోదరుల ద్వేషాన్ని పొందాడు. తరువాత సహోదరులు వారిని చివరికి అమ్మివేసిన పరిస్థితి. అయితే చివరికి ఈ విషయము వాళ్ళేం చేశారంటే ఇందాక మీకు చెప్పా. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని బట్టి వీళ్ళు జీవిస్తున్నారు. అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేశారు. రక్తం పూసి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి, "ఇదిగో అయ్యా! నీ కొడుకు చనిపోయాడు" అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా,
నేనేం చెప్తూ ఉన్నానంటే, మన జీవితంలో గూడా మనము గూడా ఈ 10 మంది అన్నదమ్ముల్లాగా ఉన్నామేమో ఒక్కసారి పరిశీలన చేయండి. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ అసూయ, ద్వేషము, కలహము, కలల్లాడు మాటలు, అతిక్రమములు ఒకవేళ ఇవేమైనా ఉంటే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అవి దాచుకోవడం వల్ల, వాటిని కొనసాగించడం వల్ల మన జీవితంలో మనము వర్ధిల్లాం. అయితే ప్రియులారా మీకొక ప్రశ్న రావచ్చు. మరి నీతిగా, న్యాయంగా, ప్రేమగా బ్రతికిన వాడు నాశనమైపోయాడు గదా! అని అనిపించొచ్చు. కానీ రోమీలు రాసిన పత్రికలో ఒక మాట అంటూ ఉంటాడనమాట. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 28వ వచనం. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ప్రశ్న నేనే అడిగి ఆన్సర్ గూడా నేనే చెప్తా. ఏంటి ఆ ప్రశ్న అంటే మీరు గ్రహించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇతని వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. వారి యొక్క అన్నదమ్ముల వయసు ఎంత అంటే రూబేను వయసు ఎంత అంటే ఇంచుమించుగా 35 సంవత్సరాలు. అంటే ఇతనికి అతనికి ఎంత తేడా ఉందంటే ఇంచుమించుగా 15-20 సంవత్సరాలు తేడా ఉంది. ఈ 20 సంవత్సరాల తేడా ఉంది గానీ యోసేపు కలిగి ఉన్న నీతి ఆయన కలిగి లేడు. అయితే అప్పుడు రోమీలు రాసిన పత్రిక 8:28లో ఏమంటాడంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అయితే పడేయాలనుకున్నది వీళ్ళ ఉద్దేశం గాని, ఆ పడేసిన వాడికి మేలు చేయాలనే ఉద్దేశం ఎవరిదంట? దేవుడిది. దేవుడు తనని ప్రేమించే వారిని లేదా తను ప్రేమించే వారిని తన సంకల్పం చొప్పున ఆయన ఖచ్చితంగా నడిపించేవాడిగా ఉంటాడు. మొదటిది. రెండవది మత్తయి సువార్త 5:44లో ఏమంటాడంటే, మనము ఇతరులను ప్రేమించాలి, ఇతరులను క్షమించే గుణాన్ని మనమైతే కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని గూడా నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, ఒకవేళ క్రీస్తునందు బ్రతికినప్పుడు మనకి ఇబ్బందులు కలగచ్చేమో, కానీ ఆ ఇబ్బందులలో గూడా దేవుని సంకల్పం ముందు గుర్తుకో. తర్వాత ఆ యోసేపు ఎలాగా అన్నదమ్ములతో ప్రేమ కలిగి ఉన్నాడో, మనం నష్టపోతున్నా గూడా ఇరుగు పొరుగు వారితో ఖచ్చితంగా మనం ప్రేమ కలిగి ఉండాలి గానీ, మనము వారిని దూరం చేసుకునే వారిగా ఉండగూడదు. తర్వాత మనము సమస్తమైన ద్వేషమును, కోపములను మనం ఖచ్చితంగా వదులుకోవాలని ఎఫెసీయులు రాసిన పత్రిక తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అధ్యాయములో కొన్ని ప్రాంతాలున్నాయి. ఏమిటి అంటే కానాను అనే ప్రాంతము, దోతాను అనే ప్రాంతము, ఐగుప్తు అనే ప్రాంతము. కాబట్టి ప్రియులారా, దీంట్లో మనుషులు ఎవరెవరు కనపడుతున్నారంటే యాకోబు, యోసేపు అన్నదమ్ముళ్ళు. ప్రాంతాలు ఏం కనపడుతున్నాయంటే కానాను, దోతాను, ఐగుప్తు. వీటిలో ఎమోషన్స్ ఏం కనపడుతున్నాయంటే ప్రేమ, అసూయ, ద్వేషము కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ మెచ్చుకోదగిన పాయింట్లు చెప్పి నేను ఇంక ఈ వాక్యాన్ని ముగించేస్తాను. దీంట్లో మెచ్చుకోదగిన పాయింట్లు ఏంటంటే అందరూ కలిసి పనిచేశారు. అది చెడ్డ పని, మంచి పక్కన పెడదాం. అందరూ కలిసి ఒక పనిని చేయాలనుకున్నారు, కలిసి చేశారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. ఈ రోజు కూడా అందుకే చెప్తున్నాడు కీర్తన గ్రంథం 113వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు. కాబట్టి ప్రియులారా, మన అందరము కూడా ఐక్యత కలిగి ఉండాలి. అది చెడు విషయాల్లో కాదు కానీ మంచి విషయాలు. వీళ్ళని మెచ్చుకోదగిన ఇంకో పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ ఒక నిర్ణయం కలిగి ఉండడం. నాకు ఇది అనిపిస్తుంది, నాకు అది అనిపిస్తుంది అని రకరకాలుగా 10 మంది 10 మాటలు అనలేదు. ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నారు. ఆ నిర్ణయంలో లోపం ఉంటే మరలా నిర్ణయాన్ని మార్చుకుని ఒక నిర్ణయాన్ని బట్టిగా వెళ్ళారు. తర్వాత విషయాలను గట్టిగా దాచుంచాడు. తండ్రి రొమ్ములు బాదుకుంటున్నాడు, నా కొడుకు చచ్చిపోయాడని. తన తండ్రి బాధను బట్టైనా వాళ్ళ మనసు కరిగి ఎన్నడూ కూడా నిజాన్ని ఆ తండ్రికి చెప్పలా. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. యాకోబు వయసు ఎంత అప్పుడు? అంటే యాకోబు వయసు 108 సంవత్సరాలు. 108. అంటే 108 సంవత్సరాలలో తన కొడుకును కోల్పోయాడని కుమిలిపోతున్న తండ్రిని ఓదార్చడానికి ఆ నిజాన్ని ఎప్పుడు వాళ్ళు రివీల్ చేయాల అంటే విషయాలను గట్టిగా దాచిపెట్టాడు. తర్వాత ప్రాణం పోతుందని తెలిస్తే ఒకవేళ యోసేపు వెళ్ళేవాడా? వారిని తక్కువ అంచనా వేశాడు కాబట్టి ప్రాణం పోయింది. రంగురంగుల బట్టలు వేసుకుని రంగురంగుల జీవితాన్ని జీవిద్దాం అనుకున్నాడు గానీ, ఈ రంగురంగుల వస్త్రాల వల్ల ఇతని జీవితమే నాశనం అయిపోయింది ఆయన అనుకున్నాడా? మెచ్చుకోదగ్గ విషయాలు ఏంటంటే అన్నదమ్ముల విషయాలు. సరైన అవగాహన యోసేపు అంటే తక్కువ అంచనా వేశాడు. అన్నదమ్ములు చెడ్డోళ్ళు అనుకున్నారు గానీ, మనిషిని చంపే చెడ్డోళ్ళని అనుకోలేదు. కాబట్టి ఈరోజు మన సహవాసం ఎవరితో ఉందో చూసుకోండి. తర్వాత
చెడు విషయాల్లో కూడా మనం మంచిని గ్రహించే ప్రయత్నం చేయండి. తర్వాత మనము మనుషుల ప్రేమ కాదు గానీ దేవుని ప్రేమను పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించడానికి ఖచ్చితంగా మీ వంతుగా మీరు దేవుని ప్రణాళికలో జీవించడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన హృదయముల్లో దేవునికి విరుద్ధమైనది ఏది ఉంచుకోవద్దు. ఒకవేళ విరుద్ధమైనది ప్రవేశించినట్లయితే దాని ప్రవాహాన్ని ఎవరం కూడా అసూయ, పగ చోటు చేసుకుంది. అది ప్రవాహంగా విజృంభించింది. చివరికి యేసేపు మరణానికి లేదా యేసేపుని చంపే ఆలోచనల దాకా తీసుకువెళ్ళింది. కాబట్టి సమస్యలు రాకుండా ప్రయత్నం చేయండి. సమస్యలు వచ్చిన ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళగలరని కోరుకుంటూ మరి ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.